ఏం మాట్లాడట్లేదు, చాలా టెన్స్గా ఇదిగానే మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఏచూరి సీతారాం గారి లేఖ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే వాస్తవంగా ఐ గాన్ త్రూ ద లెటర్. ఆయన ఎక్కడా కూడా అంతగా అభ్యంతర పెట్టే విధంగా రాయలా. హుందా అయిన పదజాలం ఉంది. ఆయన ఏంటంటే ప్రస్తావనని పదే పదే మేము రాముడికి వ్యతిరేకం అనే ప్రస్తావనని ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ప్రధానమంత్రి గారు ఎలా చేస్తారు అనే ఒక ప్రశ్న వేశారు. వాస్తవంగా అప్పటికే దేవర్ బ్రాండెడ్. కాంగ్రెస్తో కలిసి జర్నీ చేసిన పాపానికి సిపిఎం కూడా ఈ నింద మోసింది. సరే, కాంగ్రెస్ అంటే వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు, ముస్లిం లీగ్ కోపం వస్తుందని వాళ్ళు రాలేదు. సిపిఎం రాకపోవడానికి గల కారణాలు సిపిఎం చెప్పింది, కానీ ఇంకా కాంగ్రెస్ ఛాయ సిపిఎం మీద ఉందనే అభిప్రాయం అయితే చాలామంది జనంలో ఉంది. బట్ ఈ లేఖతోటి అది పటాపంచలైంది. నేను కాంగ్రెస్తోనే కదా కేరళలో సిపిఎంకు 4 సీట్లు వచ్చినా, బెంగాల్లో కూడా ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కలిపి తిట్టడం అనేది బీజేపీ స్ట్రాటజీ. దేశంలో ప్రతిపక్షం అంతటినీ కాంగ్రెస్ గాంధీ కుటుంబము అని దానికి లిమిట్ చేసి, దానికి మళ్ళీ కమ్యూనిస్టులు వీళ్ళు ఎప్పుడు ఒకటే అని వాళ్ళని తిట్టాల్సినప్పుడు కమ్యూనిస్టులను చెప్తారు, వీళ్ళని తిట్టాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ని చెప్తారు. మనం కాంగ్రెస్ కమ్యూనిస్టులు పక్కన పెడదాం వాసుదేవ్. మనము దేవుడు లేకపోతే రాముడు అనే దానికి మనం ఇక్కడ పరిమితం అవుతాం. రాముడు బీజేపీ నాయకుడా? రాముడు బీజేపీలో చేరాడా? పదే పదే ఎన్నికల సభల్లో మా విధానాలు ఇది, మోడీ గ్యారంటీలు అని చెప్పాల్సింది పోయి రాముడి గ్యారంటీల అవసరం ఏమొచ్చింది ఇక్కడ? రాముడే గ్యారంటీ కార్డు అని మోదీ భావిస్తున్నారా? ఈరోజు ఉదయం నేను చూస్తున్నాను, అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈరోజు రామనవమి మొదటిసారి అక్కడ జరుగుతుంది. సో జనవరి 22 తర్వాత జరుగుతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు, 500 ఏళ్ల తర్వాత మొదటిసారి జరుగుతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. మొదటిదేమో మనం చూస్తున్న ఫ్యాక్ట్, రెండోదేమో దాని చరిత్రను అవి ఇవి భావోద్వేగాలు పెంచే ఒక ప్రయత్నం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సమయంలో రాముడి నుదుటన సూర్యాభిషేకం అని సూర్య తిలకంలాగా అది పడింది. అది 58 మిల్లీమీటర్ల విస్తీర్ణంతో 3 నిమిషాలు ఉంది. మంచిది, అద్భుతము దృశ్యమాను. అద్భుతం అనేది ఏ అర్థంలోనే వాడవచ్చు. చూడండి, ప్రతిదీ అద్భుతం. సూర్యాస్తమయం, సూర్యోదయం చూడడం ఎప్పుడు అద్భుతమే. కానీ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే దీన్ని సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, ఆ తర్వాత ఇంకొకటేమో బిల్డింగ్ రీసెర్చ్కి సంబంధించిన ఈ 2 సంస్థలు కూడా అక్కడ కొలాబరేట్ అయ్యాయి. వీళ్ళు ఆగమ శాస్త్రజ్ఞులతో కూడా చర్చించి అది చేశారు. మనకు దగ్గరలో ఉన్న నల్లగొండలో ఒక గుడి ఉంది, సోమేశ్వరాలయం. అక్కడ ఎప్పుడు సూర్యకిరణాలు ఉంటాయి ఒక చోట. మీరు ఏ టైంలో మీకు మబ్బు పట్టి ఉన్నా కానీ గర్భగుడిలో ఒక చోట సూర్యకిరణాలు పడుతూనే ఉంటాయి, పాదాల దగ్గర పడుతూ ఉంటాయి. కాబట్టి సోమేశ్వర కాదు, చిన్న తేడా, ఛాయా సోమేశ్వరాలయం దాని పేరు. కాబట్టి భారతదేశంలో ఖగోళ శాస్త్రం, నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన ఇలాంటి వండర్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా చాలా స్పష్టంగా సిఎస్ఐఆర్ అంటున్నారు కాబట్టి ఇంకొక సమస్యకి కూడా మీకు ఇదే అక్కర్లేదు. కానీ నేను ఇదెందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సమయం సీతారాం యేచూరి కాబట్టి ఆ లేఖ రాసింది. సీతారాం యేచూరి ఏమంటున్నారు? మోదీ పిలిపత్ సభలోను, రాజస్థాన్లో జరిగిన అజ్మీర్ సభలోను, బీహార్లో ఇంకో చోట రామ మందిరాన్ని వ్యతిరేకించిన వాళ్ళు రామనవమిని కూడా వ్యతిరేకిస్తారు అని ముందుగానే ఆయన ప్రచారం చేశారు. ఈరోజు ఎవరు వ్యతిరేకించలేదే? అసలు రామనవమిని వ్యతిరేకిస్తారని ఎన్నికల సభలో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? రామ మందిరాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు అసలు ఈ దేశంలో? భద్రాద్రి రాముని ఎవరు వ్యతిరేకించారు? ఒంటిమిట్ట రాముని ఎవరు వ్యతిరేకించారు? చాలా చోట్ల రాముడి మందిరాలు ఉన్నాయి. అక్కడ ఆ సమయంలో కట్టడమా, దాని నేపథ్యం ఏంటి, సుప్రీంకోర్టు, ఇలాంటి వివాదాలు తప్ప సీతారాం యేచూరి అబ్జెక్షన్ ఇక్కడ ఏంటంటే, మేము ప్రతిపక్షాలన్నీ రాముడికి వ్యతిరేకం అని చెప్పడం, అంటే మేమొక్కరమే అనుకూలం అని చెప్పడం. నిజంగా రాముడిని అంత పరిమితం చేయడాన్ని రామభక్తులే అభ్యంతరం పెడతారు. రాముడు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, రెండోది పూజించే వాళ్ళను. దీనికి సంబంధించి ఆ వీడియోలు కూడా ఇస్తూ రాజకీయాలను, ఎన్నికల ప్రచారాన్ని కలగాపులగం చేయటము, అలాగే ఇతరులు రాముడిని వ్యతిరేకిస్తారంటే ఒక విధంగా వాళ్ళ పట్ల వ్యతిరేకతను పెంచే ఒక ప్రయత్నం కదా. ఈ 2 కూడా రాజ్యాంగ పరంగా తప్పు. అది ప్రధానమంత్రి చేయటము. జనరల్ కాండక్ట్ సెక్షన్ క్లాజ్ 1, క్లాజ్ 3లని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ మద్దతు కోసం ప్రతిపక్షాలను ఇలా చెప్పకూడదు అనేది ఆయన చెప్తున్నాడు. అలాగే ఐపీసీలో కూడా 153 వీటిని తీసినప్పుడు మతాల మధ్య లేకపోతే కులాల మధ్య విభేదాలు పెంచకూడదు. ఈ కొంతమంది వ్యతిరేకం అంటే అదే కదా వస్తుంది. అది నిజం కూడా కాదు.
నిజమైతే వేరే విషయం. ఈ దేశంలో రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరు రాముని వ్యతిరేకిస్తారండి చెప్పండి. ఆ టెక్స్ట్ కాంటెక్స్ట్ అని కొంచెం తేడాలు మాట్లాడేదంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ మనం ఇంకో విషయం కూడా గుర్తించాలి, చాలా ముఖ్యమైనది. అద్వానీ రామరథయాత్ర చేశాడు. చేసిన తర్వాత ఈ దేశంలో బీజేపీ పెరిగింది. కానీ అద్వానీ చేసిన వాళ్ళు కూడా ఆ మార్గదర్శక మండలి నిర్ణయం ప్రకారం నేను చేస్తున్నానని చెప్పాడే కానీ బీజేపీ నిర్ణయం ప్రకారం చేస్తున్నానని కానీ నేను బీజేపీ నాయకుడిగా వస్తున్నానని కానీ ఆయన చెప్పలేదు. పార్లమెంట్ మెంబర్గా వస్తున్నానని. కానీ మోదీ గారు మటుకు ప్రధానమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళి ప్రాణప్రతిష్టలో పాల్గొన్నారు. మళ్ళీ ఎన్నికల సభల్లో కూడా ప్రధానిగా బీజేపీ నాయకుడిగా పాల్గొంటూ రాముని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇవి తప్పకుండా రాజ్యాంగ విరుద్ధమైన, అలాగే లౌకిక సూత్రం అవన్నీ పక్కన పెడతాం, ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలు కూడా వ్యతిరేకం. అంటే అన్డ్యూ అడ్వాంటేజ్ అంటారు చూడండి, అది చేయకూడదు. సో యేచూరి లేఖ రాశాడు ఆయన. ఐ థింక్ 3 times ఎంపీ. ఆయనకి విషయాలు బాగా తెలుసు. మరి ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో మనం చూడాలి. నేను ఎప్పుడూ ఒకటే, తర్వాత అది పెద్ద నానుడిగా కూడా స్థిరపడింది. భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయిందని మధ్యలో వచ్చే వాళ్ళతోనే పేచి పూజించుకొనివ్వండి. ఇప్పుడు భాగవతం రాసినప్పుడు పలికేది భాగవతం అంటే పలికించేది వాడు రామభద్రుడట, నేను పలికిన భవహారమగునట, పలికేదా వేరే రెండు కాదు పలికేదనే పలకగనేలా అన్నాడు పోతన. అప్పుడు బీజేపీ లేదు, లేకపోతే బాబ్రీవా ఇది కూడా ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి మతాన్ని రాజకీయాలను కలగాపులగం చేయకూడదు. ఎన్నికల సమయంలో అసలే చేయదు. ఇది కీలకమైన. బహుశా అంటే సీతారాం యేచూరి గారి ఇంటెన్షన్ అది. ఎస్, ఎన్నికల సమయంలో దీన్ని చేయమాకండి అనే ఉద్దేశం. వాళ్ళు వెళ్ళకపోయినా పదే మమ్మల్ని యాంటీ రామ్ అనే బ్రాండ్ మా మీద ఏమాకండి, అది దాన్ని కట్టడి చేయండి అని ఈసీ కోరటం ఆయన మొత్తం ప్రతిపక్షాలను రాముడికి వ్యతిరేకమైనవి అని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి? వాస్తవానికి అది సరైనది కూడా కాదు. అంటే దేశాన్ని రాముడి అనుకూలులు రాముడి వ్యతిరేకులని రెండుగా మనం విభజిస్తామా? రాముడు అంటే మళ్ళీ ఒక మతం. కాబట్టి ఇంకోటి కూడా